సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎవరి మీద? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. ఎందుకు చేసింది? దేనికోసం చేసింది? ఈ ఉప ఎన్నికలు ఎట్లొస్తాయని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడింది. బై ఎలక్షన్స్ ఎట్లొస్తాయి? దేనికి? ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు బురదలో బొరలాడే ఉన్నాయిగా పందులు, సేమ్ యాజ్, ఎందుకంటే వాళ్ళు ప్రజల తీర్పును అవమానించినప్పుడు మనం పందులు అనడంలో తప్పులేదు, ఎటువంటి తప్పులేదు. పార్టీ ఎవడు మారినా, సర్పంచ్ దగ్గర నుంచి పై స్థాయి వరకు, ఎంపీ స్థాయి వరకు, ఎవడు ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి మారితే వాడు బురదలో బొరలాడే పందితో సమానం. పంద్యాన్ని ఇంక దానికి ఒక ఇది ఉంటుందేమో, కానీ అంతకంటే ఘోరం ఇంకేమైనా వాడవచ్చు, ఇంకా పదాలు ఏమైనా ఉంటే. సో ఈ వీళ్ళ విషయంలో బయట చర్చ జరుగుతున్నది, బై ఎలక్షన్స్ వస్తాయని. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎట్లొస్తాయి బై ఎలక్షన్స్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. సుప్రీంకోర్టులో నిన్న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది, ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎట్లా మాట్లాడతాడు? కోర్టు కేసు పెండింగ్లో ఉన్నది, వాళ్ళు పార్టీ మారారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన తర్వాత కూడా బై ఎలక్షన్స్ రావు అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పడం అనేది ఎంత కరెక్ట్ అని కోర్టు కొంత అసహనం వ్యక్తం చేసింది. చాలా సీరియస్ అయింది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఇగో న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లొస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము గత అనుభవాల దృష్ట్యా ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష. చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించారు, సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష. 2014 నుంచి 2019, 2019 నుంచి 2023 వరకు ఏ సాంప్రదాయాలను సభ ఆచరించిందో అచ్చం అదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? తమరైనా నేనైనా సేమ్ సాంప్రదాయాలనే ఆచరిస్తాం కదా అధ్యక్ష. సో అందుకోసమని రూల్ బుక్ కూడా మారలే అధ్యక్ష. బుక్ కూడా ఇదే ఉంది. బుక్ వారు రాసిందే అధ్యక్ష. ఆ రోజు కమిటీ వేసి ఈ బుక్ ఎవరెవరు కూర్చొని రాసింది అధ్యక్ష. దీంట్లో పేర్లు కూడా ఉంటాయి అధ్యక్ష. ఉంటుంది, పేరు ఉంటుంది. వాళ్ళు ఈ కమిటీలు ఎవరున్నారో కూడా ఇందులో పేర్లు ఉంటాయి అధ్యక్ష. అందులో మిత్రుడు వివేకానంద వీళ్ళందరూ కూడా సభ్యులే అధ్యక్ష. మేమేం అడుగుతాడో నడుస్తలేను. ఆయన అడుగుల్లో నడిస్తే మడుగులో పడతాం. ఆయన అడుగులో నడుస్తామంటే మడుగులో పడతాం, సడుగులు ఇరుగుతాయి అధ్యక్ష. అట్లాంటి వాటి చేయం అధ్యక్ష. సాంప్రదాయాలను పాటిస్తామని అంటున్నాం అధ్యక్ష. ఈ సభ కొన్ని సాంప్రదాయాల ప్రాతిపదికన సభ నడుస్తుంది అధ్యక్ష. నేనున్న సభ్యులందరికీ, ఇక్కడున్న మిత్రులకు, సభ్యులకు, ఆశించటోళ్ళకు ఒక ఆయన అయితే ఆల్రెడీ నేను అభ్యర్థి ఆయన ప్రచారం చేస్తున్నాడు. పాపం ఆయన అమాయకుడు. ఉన్న మంత్రి పదవి ఊడవిక్కిరు, పంచగట్టుకుర్రు ఆయన నానాడు. మా ముందలే నువ్వు పంచగట్టుకొని తిరుగుతావని ఉప ముఖ్యమంత్రినే తీసేసిర్రు. ఎందుకంటే కొంచెం మంచిగా డ్రెస్ అయితే కూడా వాళ్ళకి నచ్చక, అరే నేను చెప్పిన రోజు ఆయనకు, ఆ రోజు నాకు మంచి మిత్రుడే అప్పట్లో, అరే నువ్వు ఇంత మంచిగా కడక్ తయారై ఇట్లా చేసి నువ్వు సభలోకి వస్తే ఉద్యోగం ఊడుతుందన్న సరిగ్గా నెల తిరిగేటప్పటికి ఉద్యోగం ఊడిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ఆయననే అమాయకుడే ఈ పాపం. వచ్చేసింది వచ్చే వారమే ఎలక్షన్ అని తిరుగుతున్నాడు అధ్యక్ష. నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. ఇది ఒకవైపు అర్థమై కదా ఇప్పటికే మీకు. ఆయన ఏమంటున్నారు ముఖ్యమంత్రి? 2014 నుంచి 2023 వరకు ఏ సాంప్రదాయం అయితే కొనసాగిందో, అంటే కేసీఆర్ ఏ సాంప్రదాయాన్ని అయితే పాటించిండో, పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కేసీఆర్ ఆనాటి స్పీకర్ ఏ సాంప్రదాయాన్ని అయితే కొనసాగించారో ఇప్పుడు కూడా మేము గదే చేస్తామంటున్నాడు.
కొంతమందికి అవును నిజమే కదా, కేసీఆర్ అదే పని చేసింది కదా, మరి రేవంత్ రెడ్డి కూడా అదే పని చేసిండు, దాంట్లో ఏముంది అని అనుకోవచ్చు కొంతమంది. కానీ అది కాదు కదా. ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని అవమానించడం అవుతుంది. ఏం చెప్పిరు మీరు? ఆనాడు కేసీఆర్ ఓడిపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటి? చాలా అంశాలు ఉన్నాయి. అందులో ఒక ప్రధానమైన అంశం ఏంది? పార్టీ మారిన ఎమ్మెల్యేలు. ఆ అంశమే కదా ప్రధానమైంది. 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నావు నువ్వు, దుర్మార్గుడా అని మొత్తం ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయేదాకా మాట్లాడుతూ వచ్చారు కదా. ఇప్పుడు కేసీఆర్ సాంప్రదాయాన్ని నేను కూడా కొనసాగిస్తా, ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితిలో రావు అంటే ఇదేం కరెక్ట్? ఇది తప్పు కదా, ఇది అన్యాయం కదా, దుర్మార్గం కదా. మరి ప్రజలు ఎట్టి పోవాలా? ఓట్లేసిన ప్రజలు ఎట్టి పోవాలా? కేసీఆర్ ఒక సాంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి పాటిస్తే, రేపు రేవంత్ రెడ్డి దాన్ని ఇంకొక ఆయన పాటిస్తే, మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పాటిస్తే, రేపు లేదు బీజేపీ వస్తే మళ్ళీ అదే పాటిస్తే, ఇక మరి అందరు ఇదే సాంప్రదాయాన్ని పాటిస్తే మరి ప్రజలు ఏమైపోవాలా? ప్రజలు ఓటేస్తే మీరు ఆడ కూర్చున్నారు, మీ సాంప్రదాయాలు మీరు పాటిస్తున్నారు, ప్రజల తీర్పును అవమానిస్తున్నారు. ఇది పొలిటికల్గా మాట్లాడడానికి, మీ పార్టీ నాయకులను శ్రేణులను ఉత్తేజపరచడానికి కరెక్ట్ అయి ఉండొచ్చేమో, వాళ్ళకి ఆహా ఓహో అని సప్పట్లు కొట్టడానికి ఉపయోగపడొచ్చేమో. కానీ అసలు పార్టీ ఎందుకు మారాలి? ఎందుకు మారుతున్నారు? ఏ ప్రయోజనాల కోసం మారుతున్నారు? దానం నాగేంద్ర అనే ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలుస్తాడు, ఆ పార్టీకి రాజీనామా చేయడు, ఆ పార్టీకి ఇంకో పార్టీలోకి పోతాడు, కండువా కప్పుకుంటాడు, ఆ పార్టీ ఇచ్చిన బీఫామ్తో ఎంపీగా పోటీ చేస్తాడు. ఈయన మీద వేటు పడొద్దా? 200% పడాల్సిందే. ఆడ టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది. సరే, మిగతా వాళ్ళంతా దమ్ము లేక భయపడుతున్నారు, సన్నాసు లెక్క మళ్ళా కోర్టుకు పోయి నేను పార్టీ మారలేదని ఒక ఆయన, దాదాపు 3-4 అఫిడవిట్ వేసుకున్నారు సిగ్గు లేకుండా. పార్టీ మారి కండువాలు కప్పుకొని ఒక ఆయన జాతీయ జెండా అంటాడు, ఇంకొక ఆయన దేవుని కండువా అంటాడు. పిఎస్సి చైర్మన్ పదవి అపోజిషన్ పార్టీ లీడర్కి ఇవ్వాలి. చాలా తెలివిగా అరకెపూడి గాంధీ చేతిలో పెట్టారు. ఇప్పుడు ఆయన నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటున్నాడు, కానీ ఆయన కాంగ్రెస్కి దగ్గరగా ఉన్నాడు, కండువా ఆల్రెడీ కప్పుకున్నాడు. అసలు ఇస్ దిస్ డెమోక్రసీ? ఇది సరైన విషయమేనా? ఇప్పుడు గతంలో కేసీఆర్ ఇదే దుర్మార్గం చేసింది కదా, కేసీఆర్ ఆ పని చేసిందని తన్ని తరిమేశారు అవతలికి, మళ్ళీ రావద్దని. మరి మీకు అదే పరిస్థితి ఎదురైతే రేపు మీరేం సమాధానం చెప్పుకుంటారు? సో మళ్ళీ ఇంకోటి కోర్టు పరిధిలో ఉన్న అంశం, కోర్టు విచారిస్తున్నది, నిన్న కూడా విచారించింది. అరే, మా పరిధిలో ఉన్న అంశాన్ని కూడా నువ్వు ఉప ఎన్నికలు రావు అని తేల్చేస్తే అని కోర్టు చాలా సీరియస్గా కామెంట్ చేసింది. సీఎం వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ను ఎగతాళి చేయడమే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఉప ఎన్నికలు రావంటూ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపైన సుప్రీంకోర్టు ధ్వజం. అసెంబ్లీలో నేతల వ్యాఖ్యలకు పవిత్రత ఉంటుందని వ్యాఖ్య. మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పాలంటూ సూచన. అనర్హత పిటిషన్లపైన స్పీకర్ 4 ఏళ్ల పాటు చర్య తీసుకోకున్నా న్యాయస్థానాలు చేతులు కట్టుకొని కూర్చోవాలా అని ఆగ్రహం. ఆర్టికల్ 142 ప్రకారం తాము చర్యలు తీసుకోవచ్చని వెల్లడి. సభాపతి నిర్ణయంపైన సమీక్ష చేసే అధికారం కోర్టుకు ఉన్నది, కానీ ఈ కేసులో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలే. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన ఇవాళ మళ్ళీ విచారణ జరగబోతున్నది. ఒకవేళ స్పీకర్ అసలు ఏ నిర్ణయం తీసుకోకపోతే రాజ్యాంగ సంరక్షకులుగా ఉన్న ఈ దేశ కోర్టులు నిస్సహాయంగా ఉండిపోవాల్సిందేనా? ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. స్పీకర్ మా అభ్యర్థనకు స్పందించకపోతే ఆర్టికల్ 142 ప్రకారం చర్యలకు ఉపక్రమించే అధికారం మాకుంటుంది. గతంలో ఒక స్పీకర్ను కోర్టుకు పిలిపించామని మర్చిపోవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. అసలు ఎవడు పార్టీ మారింది, పార్టీ మారి కండువా కప్పుకొని కూడా సిగ్గు లేకుండా మేము పార్టీ మారలేదని సుప్రీంకోర్టుకి వెళ్ళి అఫిడవిట్ చేస్తున్నారు. మనుషులేనా మీరు? అసలు నువ్వు మళ్ళీ బై ఎలక్షన్ వస్తే ఓడిపోతా అని భయపడి పార్టీ మారలేదని చెప్పుకుంటున్నావు. అంటే నువ్వు చేతగాని దద్దమ్మవి, నువ్వు ఓడిపోతావని నీకు తెలుసు. ఇంత భయపడేవాడి నువ్వేం లీడరు? అసలు ఎలక్షన్స్ పెట్టాల్సిందే, బై ఎలక్షన్స్ రావాల్సిందే. ఆ ఖర్చు మొత్తం ఈ దొంగల చేతిలోనే కట్టియాలి మొత్తం. అసలు అట్లాంటి చట్టాలు రావాలా? ఇప్పుడు ఈ పార్టీలన్నీ ఈ చట్టము ఆ చట్టము రాజ్యాంగం అని మాట్లాడతారు కదా. పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకురండి, ఒక చట్టం తీయండి, రాజ్యాంగాన్ని సవరించండి. పార్టీ మారిన ఏ ప్రజాప్రతినిధి అయినా సర్పంచ్ నుంచి ఎంపీ వరకు వాళ్ళ సభ్యత్వం ఇమీడియట్గా పార్టీ మారిన మరుక్షణమే, కారణం ఏదైనా కావచ్చు, ఎలాంటి కారణమైనా కావచ్చు,
పార్టీ మారిన మరుక్షణమే సభ్యత్వం రద్దయిపోవాలి. గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. నిజంగానే నిండు సభలో సీఎం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే రాజ్యాంగంలోని ప్రజాప్రతినిధుల ఫిరాయింపులకు సంబంధించిన 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడం కిందకే వస్తుంది అని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిహులతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన 3 వేర్వేరు పిటిషన్లపైన బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి తరపున వాదన వినిపించిన సీనియర్ అడ్వకేట్ ఆర్యామ సుందరం మార్చి 26వ తేదీన అసెంబ్లీలో స్పీకర్ సాక్షిగా సీఎం చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహ్తగి ఆ సమయంలో జోక్యం చేసుకొని జరుగుతున్న విచారణ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ గురించి కాదన్నారు. దీనికి జస్టిస్ గవాయ్ ఎక్కడో రామ్లీలా మైదానంలో అన్న మాటలకు చట్టసభలో మాట్లాడే మాటలకు తేడా ఉంటుంది. అసెంబ్లీలో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడు అంటే దానికి ఒక పవిత్రత ఉంటుంది. సభలో ఒక మంత్రి ఏదైనా ప్రకటన చేస్తే చట్టాన్ని నిర్వచించడానికి ఆ ప్రకటనను ఆధారంగా చేసుకోవచ్చంటూ గతంలో కొన్ని తీర్పులు కూడా వచ్చాయి. దీనికి రోహ్తగి తాను ముఖ్యమంత్రి తరపున వాదన వినిపించడానికి రాలేదు అని చెప్పగా, మిస్టర్ రోహ్తగి, గతంలో మీరు మరో కేసులో ఇదే సీఎం తరపున వాదన వినిపించారు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. కోర్టు ఆ అడ్వకేట్ మీద సీరియస్ అవుతున్నది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయనకు చెప్పండి అని జస్టిస్ గవాయ్ అన్నారు. తాము ధిక్కరణ నోటీసులు ఇవ్వడానికి ఆలోచిస్తాం తప్ప ఆ అధికారాలు లేని వాళ్ళమైతే కాదని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైతే కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా ఇస్తామని చెప్తున్నది కోర్టు. జాప్యానికి కారణం ఏంటి? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపైన నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ ఎందుకింత జాప్యం చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అనర్హత పిటిషన్లపైన నోటీసులు జారీ చేయడానికి మీకు 10 నెలల సమయం ఎందుకు పట్టింది? సహేతుకమైన సమయం అంటే ఎంతకాలం? మీరు 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ల పాటు చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవాల్సిందేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పార్టీ ఫిరాయించిన 3 ఎమ్మెల్యేలపైన అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్లపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పాలని, అందుకు సంబంధించిన షెడ్యూల్ను 4 వారాల్లోగా విడుదల చేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేస్తూ నిరుడు నవంబర్లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సైతం సుప్రీం తప్పుపట్టింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విచారణ షెడ్యూల్ను 4 వారాల్లోగా విడుదల చేయాలని సింగిల్ బెంచ్ జడ్జి ఆదేశించారే తప్ప 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పలేదని గుర్తు చేసింది. ఆ తీర్పును కొట్టేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందని, సహేతుకమైన సమయం అంటే ఎంత అని అడిగింది. దీనికి ముకుల్ రోహ్తగి స్పీకర్ ముందు మొదటి అనర్హత పిటిషన్ 2024 మార్చి 18న దాఖలైంది. అదే ఏడాది ఏప్రిల్ 2, ఏప్రిల్ 8వ తేదీల్లో మరో 2 పిటిషన్లు దాఖలైనవి. హైకోర్టు ముందు మొదటి పిటిషన్ దాఖలైంది ఏప్రిల్ 10వ తేదీన అని గుర్తు చేశారు. సో ఇట్లా అసలు మొత్తం విచారణ జరిగింది. ఇరు పక్షాలు వాదన వినిపించుకున్నాయి. పార్టీ మారినరా లేదా అన్నది ఈ సోషల్ మీడియా జర్ర గూగుల్కి పోయి కొట్టండి. గూడెం మహిపాల్ రెడ్డి జాయినింగ్ కాంగ్రెస్ పార్టీ అని కొట్టండి, వస్తుంది ఫోటోలు. అట్లనే కొట్టండి ఎవరు డాక్టర్ సంజయ్ కుమార్, కండువా కప్పిండు రేవంత్ రెడ్డి, దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడు, కాలే యాదయ్య, ఈ బ్యాచ్ అంతా పోయి ఆల్రెడీ జాయిన్ అయిపోయాయి. ఇప్పుడు ఇది పిటిషన్ కేవలం 3 మీదనే. 3 మీద ఎందుకు వేసారంటే ఆ 3 బయటికి రావడానికి అవకాశం లేదు, మిగతా వాళ్ళు అయితే తప్పించుకుంటున్నారు. అందులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పొంగులేడికి దగ్గర ఆయన పార్టీ గెలవంగానే ఇళ్ళకి జంప్ అయ్యిండు. ఇంకొక ఆయన కడియం శ్రీహరి అలా కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చుకున్నాడు కాబట్టి ఆయన బయటికి రావడానికి అవకాశం లేదు. ఇక దానం నాగేందర్ది మనం చెప్పడానికి అవకాశం లేదు, చెప్పడానికి ఏం లేదు. అక్కడ టెక్నికల్గా దొరికిపోయింది దానం నాగేందర్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి. సో ఇట్లా నిన్న సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది.